Hi everyone, welcome to my channel DSC Easy Learning. Subscribe for more DSC videos. టుడే మన టాపిక్ వచ్చేసింది మ్యాథమెటిక్స్ టైం టేబుల్ అన్నమాట. మ్యాథ్స్లో కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఏ విధంగా ఏ లెసన్స్ వస్తున్నాయి ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ అంటే తెలుగు ఇంగ్లీష్ నేను వీడియోస్ చేశాను, కావాలైతే చూడండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మ్యాథమెటిక్స్ కదా, అయితే ఫస్ట్ మనం కంటెంట్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఇక్కడ నేను క్లాస్ అండ్ లెసన్స్ రాశాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ వరకు ముందుగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ సెకండ్ నార్మల్గా మీరు మ్యాథ్స్కి ఒక బుక్ పెట్టండి ఫ్రెండ్స్. మ్యాథ్స్ వర్క్ చేయాలి కాబట్టి ఒక వైట్ బుక్ పెట్టుకుని ఫస్ట్ సెకండ్ నార్మల్గా మీకు టెక్స్ట్ బుక్స్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు ఒక వైట్ బుక్ పెట్టుకుని దాంట్లో మొదలెట్టండి. నెక్స్ట్ ఇక్కడ నేను థర్డ్ క్లాస్ అని చెప్తున్నాను. ఫస్ట్ సెకండ్ ఓకే చూడండి, చూడకుండా మాత్రం ఉండొద్దు. దాని తర్వాత థర్డ్ క్లాస్కి రండి. ఓకే, థర్డ్ క్లాస్కి వచ్చేసిన తర్వాత దీంట్లో 10 లెసన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 10 లెసన్స్ నెక్స్ట్ ఫోర్త్లో కూడా 10 లెసన్స్, ఓకే, ఫిఫ్త్లో కూడా 10 లెసన్స్ ఉన్నాయి. అంటే ఫిఫ్త్ క్లాస్లో 10 లెసన్స్. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మొత్తం ఈ మ్యాథ్స్ వచ్చేసి మొత్తం ఆల్ లెసన్స్ కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇది ప్రిపేర్ అయిన తర్వాతే మీరు అప్పర్ క్లాస్కి వెళ్ళండి, అంటే 6th క్లాస్కి రండి. ఓకే, లేకపోతే రావద్దనమాట, ఎందుకంటే ముందు లోయర్ క్లాస్ నుంచి మొదలెట్టే ఈ 6th క్లాస్కి రండి. లేకపోతే ఏంటంటే అర్థమవుదు, అంటే కంటిన్యూషన్ ఉండదన్నమాట. అర్థమవకపోవడం కదా, కంటిన్యూషన్ అనేది ఉండదు. లైట్ తీసుకోండి, చిన్న క్లాస్లే కదా అని చెప్పి. ఓకే, ఏ బిట్ కూడా మిస్ అవ్వకుండా చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ 6th క్లాస్, ఇప్పుడు మీరు 5th క్లాస్ వరకు ఒక నోట్స్ అనేది పెట్టుకుని మీరు మొత్తం కవర్ చేస్తూ రాసుకుంటారు ఇంపార్టెంట్ అన్నీ. నెక్స్ట్ దాంట్లో రాత లెక్కలు, నెక్స్ట్ ప్లస్ మైనస్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ మీరు కవర్ చేసుకుని రాసుకోండి. మీకు నచ్చిన విధంగా మీ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటారు. నెక్స్ట్ 6th క్లాస్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ 12 లెసన్స్ ఉన్నాయండి. 6th ఇక్కడ మీరేం చేస్తారంటే నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. ఈ 5th వరకు రాస్తారు కదా మీరు నోట్స్ అనేది, దీని కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటాయన్నమాట. అవి ఈ 6th క్లాస్ నుంచి మొదలెట్టండి. ఓకే, ఎగ్జాంపుల్కి దత్తాంశ నిర్వహణ అని ఉంది, అది ఏంటంటే 3rd క్లాస్లో ఉంది, 4th క్లాస్లో ఉంది, 5thలో ఉంది, 6th 7th 8th వరకు ఉందండి దత్తాంశ నిర్వహణ అనేది. అది మనకి అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, దత్తాంశ నిర్వహణ ఉంది కదా, అది ఒక చాప్టర్ అనమాట. అది ఏం చేస్తారు మీరు దత్తాంశ నిర్వహణ అని పెట్టి దానికి సంబంధించిన 3rd క్లాస్ నుంచి హైయర్ క్లాస్ వరకు, అంటే అప్పర్ క్లాస్ వరకు మీరు నోట్స్ అనేది అంటే బాగుంటుంది అనమాట, మనకి అర్థం అంటే సబ్జెక్ట్ అనేది మెయిన్గా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 7th క్లాస్లో 12 లెసన్స్, 8thలో 16, 9thలో 15 లెసన్స్, 10th క్లాస్లో 14 లెసన్స్. ఇక్కడ క్లాస్ పెరుగుతున్న కొద్దీ లెసన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారు డైలీ 2 లెసన్స్ అని చెప్తున్నా, మ్యాథ్స్ కాబట్టి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక 4 లెసన్స్ పెట్టుకోండి. డైలీ ఒక 4 లెసన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నోట్స్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా రాయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ న్యూ బుక్స్ అనమాట. 8th వరకు, 9th 10th మారలేదు కాబట్టి ఓల్డ్ బుక్సే. ఇక్కడ మనం టెట్కి 7th 8th కూడా ఓల్డే ప్రిపేర్ అయ్యాం కదా, అవి 7th ఓల్డ్ అయితే 15 లెసన్స్, 8th ఓల్డ్ అయితే 15 లెసన్స్ ఉన్నాయండి. మీకు అంటే మనకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తే కనుక, అంటే మాకు మ్యాథ్స్ అంటే ఇంపార్టెంట్, మనం అంతా కవర్ చేయాలి అని మీకు కనుక ఉంటే 7th 8th ఓల్డ్ బుక్స్ కూడా చూడండి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే ఈ కంటిన్యూషన్ టాపిక్స్ దాంట్లో కూడా ఉన్నాయన్నమాట, దీంట్లో ఉన్నాయి దాంట్లో ఉన్నాయి, నో ప్రాబ్లం. ఏంటంటే జస్ట్ ఆ కవర్ మాత్రమే మారేది, లావల్ మ్యాటర్ అదే ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఆ ఓల్డ్ బుక్స్ కూడా దాంట్లో ఉన్న లెక్కలు చేయడానికి ప్రయత్నించండి. ఓకే, సమ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది, ఇక్కడ 7th న్యూ చదవాలి, ఓల్డ్ కూడా చదవండి.
అంటే మనకు సబ్జెక్ట్ అనేది బాగా వస్తుందన్నమాట. ఒక మ్యాథ్స్ అనేది ఇది కాదు కదా, ఇంట్రెస్ట్ తెచ్చుకుని అంటే మీరు నాన్ మ్యాథ్స్ వల్ల అయితే ఇప్పుడు థర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు మనం చేస్తాం కదా, మనకి ఇంట్రెస్ట్ రావాలంటే ముందు లోయర్ క్లాస్ నుంచి మొదలెట్టండి. అప్పర్ క్లాస్ అంటే హయ్యర్ ఫస్టే మనం సిక్స్త్ క్లాస్ది మొదలెట్టామనుకుంటే ఇంట్రెస్ట్ రాదనమాట. ఒక థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ తీసుకుని సింపుల్ కదా, ఇవి తీసుకుని దీంట్లో ఒక 30 లెసన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 30 లెసన్స్ మొత్తం కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి ఫస్ట్. ఓకే, తర్వాత హైయర్ క్లాస్కి వెళ్ళండి, అంటే 6th 7th. ఇది కూడా పార్ట్ వైజ్ డివైడ్ చేసుకుంటూ చదవండి. ఇది ఒక పార్ట్. ఈ క్లాస్లో అండి ఒక్కొక్క క్లాస్ 12 లెసన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క పార్ట్ కింద చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నోట్స్ అనేది మాత్రం మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అర్థమవుద్ది, చెప్పాను కదా, డైరీ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, మామూలుగా డైలీ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మీరు టూ సబ్జెక్ట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే అన్నీ చదివేయాలంటే కుదరదు కాబట్టి ఒక 2 అవర్స్ 2 సబ్జెక్ట్స్ డైలీ ఏదో ఒకటి మీరు మీ నచ్చిన విధంగా టైం టేబుల్ వేసుకుని ఇవి కంప్లీట్ చేయగలను అని మీరు అంటే మనకి నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధంగానే ఉండాలన్నమాట ఏదైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని చేయాలి, నెక్స్ట్ ఈ వర్క్ కూడా చూసుకోవాలి కాబట్టి, అంటే ఈ డిఎస్సి ప్రిపరేషన్ కూడా కొనసాగించాలి కాబట్టి మనం ఏదో ఒక బుక్ పెట్టుకుని రఫ్గా రాసుకున్నాం అనుకోండి, ఈరోజు ఇది చదవాలి ఒక ఐడియా వస్తుంది అనమాట దాని గురించి. నెక్స్ట్ జాబ్ చేసేవాళ్ళు కూడా అదే మెయింటైన్ చేయండి. అన్నీ ఉండవు కదా మన మైండ్లో, సో అందుకనమాట. నెక్స్ట్ ఇది కంటెంట్ అనమాట. జస్ట్ నేను ఎన్ఎస్ లెసన్స్ ఉన్నాయి, ఏ విధంగా చదివితే బాగుంటుంది అని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఆ కంటెంట్ అయింది కదా, ప్లస్ మెథడాలజీ కూడా చూసుకోవాలి కాబట్టి ఏం చేయాలి, మెథడాలజీ చూడండి, మ్యాథమెటిక్స్ మెథడాలజీ. ఓకే, ఫస్ట్ ఇయర్ డైట్ బుక్ ఉందండి, దాంట్లో 7 యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఆ బుక్లో 7 యూనిట్స్ ఒకసారి చూడండి, అర్థమైతే నోట్స్లో రాసుకోండి. అర్థం కాకపోతే ఒకవేళ మీ దగ్గర బుక్ ఉంటే కనుక ఆ లైన్స్ కొట్టుకుని చదివేస్తే ఒక ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం చూసినప్పుడైనా నోట్స్ రాయాలనిపించాలన్నమాట, ఆ విధంగా చదవండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ డైట్లో పేపర్ 6లో సి అనమాట. ఈ సెకండ్ ఇయర్ డైట్ బుక్ వచ్చేసి 6 యూనిట్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది 7+6 అంటే 13 యూనిట్స్. ఓకే, దీని తర్వాత నేను చెప్పాను ఆల్రెడీ, ట్రై మెథడ్ బుక్ తీసుకోండి. ఒక మెటీరియల్ ఉంటుంది దాంట్లో, అది కవర్ అవుద్దనమాట చాలా వరకు. ఏంటంటే ట్రై మెథడ్ వచ్చేసి దాంట్లో మ్యాథ్స్ సైన్స్ హాస్టల్ ఉంటుంది. ఆ బుక్ తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట. ఈ బుక్ అనేది కూడా తీసుకుంటే, లేకపోతే లేదు అనుకుంటే కనుక ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ బుక్స్ ఒకసారి చూడండి, మెథడాలజీ అనేది కవర్ అవుతుంది. ఓకే, మార్క్స్ వచ్చేసి 4 మార్క్స్ అవ్వచ్చు, అంటే ఆ టైం అనమాట. టెట్ టీఆర్టీ తీస్తారు, డిఎస్సి తీస్తారు, ఏం తీస్తారో తెలియదు కదా. 4 మార్క్స్ 5 మార్క్స్ 6 మార్క్స్ 8 మార్క్స్ ఆ బేస్ అయి ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ఈ మెథడాలజీ కూడా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఇదనమాట కంటెంట్ చూసుకుంటే, ఒక థర్డ్ నుంచి అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఒకసారి మొత్తం చూసేయండి లెసన్స్ అన్నీ, నోట్స్ అనేది పెట్టుకోండి. తర్వాత 6th క్లాస్ నుంచి కంటిన్యూషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దత్తాంశ నిర్వహణ అని చెప్పాను కదా. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే, షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం ఇప్పటి నుంచే మొదలెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.